అమ్మ చెప్పే నీతి కథలు. ఒక అడవిలో ఒక చిన్న చిలుక ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా అందమైన పక్షి, కాని చాలా గర్వంగా ఉండేది. తన అందమైన ఈకలతో ఎగురుతూ మిగతా పక్షులను చూసి నవ్వేది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడండి, మీ అందరికంటే నేను బాగున్నాను అని చిట్టి అనేది. ఒకరోజు వర్షం పడుతుండగా చిట్టి ఒక పెద్ద చెట్టు కింద ఆశ్రయం కోసం వెళ్ళింది. అక్కడ ఇంతకు ముందు తాను ఎగతాళి చేసిన కాకి కూడా ఉంది. కాకి అడిగింది, చిట్టి, నువ్వు తడిసిపోయావా? చిట్టి మాట్లాడకుండా నిలబడింది. తన గర్వం వల్ల తనకు స్నేహితులు లేరని గుర్తించింది. కాకి చెప్పింది, పర్వాలేదు చిట్టి, రా నా పక్కన కూర్చో. మనం కలిసి వర్షం ఆగే వరకు ఇక్కడే ఉందాం. కాకి యొక్క మంచితనానికి చిట్టి ఆశ్చర్యపోయింది. తన తప్పు గుర్తించి సిగ్గుపడింది. క్షమించు కాకి, నేను చాలా గర్వంగా ప్రవర్తించాను. నిజమైన అందం మన బయట కాదు, మన మనసులో ఉంటుంది అని చిట్టి చెప్పింది. ఆ రోజునుంచి చిట్టి మారిపోయింది. తన అందాన్ని గురించి గర్వపడటం మానేసి అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. త్వరలోనే అడవిలోని అన్ని పక్షులకు ప్రియమైన స్నేహితురాలైంది. నీతి: అహంకారం మనిషిని ఒంటరిని చేస్తుంది. వియం మంచి స్నేహాలను తెస్తుంది.